29వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ఈ 33% రిజర్వేషన్ బిల్ గురించి మేము కొట్లాడడం జరుగుతుంది. గతంలో ఆగమేఘాల మీద ఈ 33% రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో పెట్టి కళ్ళలో దుమ్ము కొట్టినారు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు మీరు చూసినట్టయితే బిల్లు మాత్రం పెట్టారు కానీ ఇక్కడ అది పాస్ చేయడం కుదరలేదు. అంటే పాస్ చేశాము అంటే చేశాం అంతే, అంటే మరి పాస్ చేయనట్టే లెక్క. నిజంగా కూడా 33% ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. మొట్టమొదటి డిమాండ్ ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడే ఇమీడియట్ గా అని చెప్పి మేము కోరుతున్నాం. బిల్లు పెట్టినంత మాత్రాన సరిపోదు, మా హక్కు మాకు కావాలి అని. రెండో నినాదం వచ్చేసి ఈరోజు పెరుగుతున్న ధరలు, నిత్యావసర సరుకుల ధరలే గాని, పెట్రోల్ డీజిల్ ధరలే గాని ఈరోజు వాస్తవంగా చూసినట్టయితే చాలా చాలా పెరిగిపోయాయి. దానిపైన ఎక్కడ కూడా స్టాండ్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. సో ఈరోజు మహంగాయి, అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కడ ఆడవాళ్లకు ఉద్యోగాలు కూడా లేవు. ఈ రోజు చాలని జీతాలు, దానివల్ల డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఇంక్రీజ్ అయిపోయాయి. పిల్లలను చదివించుకోవాలా ఆడవాళ్ళు, ఈ రోజు ఉద్యోగాలు చేయాలా అంటే ఉద్యోగాలు లేవు. ఈ రోజు ఇవన్నీ కూడా మేమొస్తే ఖచ్చితంగా జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేశాం. రాహుల్ గాంధీ గారు మహాలక్ష్మి యోజన అనేది తేవడం జరిగింది. ఖచ్చితంగా ఇండియా అలయన్స్ గెలిచినట్టయితే 8,500 ప్రతి ఒక్క మహిళ అకౌంట్ లో వచ్చేది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకుండా అయిపోయినది. ఈ రోజు 2,500 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, మహిళలను ఆదుకుంటుంది. అదే మోదీ గవర్నమెంట్ ఈరోజు 450కి సిలిండర్ కూడా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అవి కూడా ఎక్కడా కనపడట్లేదు. మూడో పాయింట్ వచ్చేసి ఎక్కడ కూడా మా సురక్షకు సంబంధించి మీరు చూసినట్టయితే సేఫ్టీ అనేది కరువు అయిపోయింది. ఈరోజు మధ్యప్రదేశ్ లో జరిగిన సంఘటననే కానీ ఈరోజు అమ్మాయిలను పూడి చేస్తున్నారు. బీభత్సంగా రేవాల సంఘటన జరిగింది. ముంబైలో జరిగింది. 30 ఏళ్ల ఆడదాన్ని రేప్ చేసి మర్డర్ చేశారు. 9 ఏళ్ల చిన్నారిని కూడా వదులుతలేరు. 8 నెలల పసికందు నుంచి 60 ఏళ్ల వరకు కూడా ఈ రోజు అరాచకాలు ఎక్కువైపోయినాయి బీజేపీ ప్రభుత్వంలో. గతంలో చెప్పడం జరిగింది, చెప్తూనే వస్తున్నాం. క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా డిక్రీజ్ అవ్వట్లేదు. రాజస్థాన్ లో 20,000 కేసులు రిజిస్టర్ అయినాయి. అంటే బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాణిస్తుందో మీరు చూడండి. ఈ రోజు నిజంగా సిగ్గుచేటు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ కోసం అని చెప్పి మేము ఈరోజు కొట్లాడుతున్నాం. అంటే పెట్టాము బిల్లు కానీ ఆమోదించట్లేదు. అంటే ప్లేట్లో అన్నం పెట్టారు కానీ తినలేని పరిస్థితి. ఈ రోజు ఫుల్ మెజారిటీ ఉన్న వాళ్ళని అంటున్నారు. మరి ఫుల్ మెజారిటీ ఉంటే ఎందుకు పాస్ చేసినప్పుడు ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేదని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర అంటే 29 తారీఖున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి 200కు పైగా మేమందరం కూడా ఢిల్లీ పోవడం జరుగుతుంది. 100% దీనిపైన ఈ 3 విషయాలపైన కొట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కరువైపోయింది. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మహాలక్ష్మి యోజన కింద మేము ఎలాగైతే చెప్పామో అదే విధంగా బీజేపీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు 2 పూటలు తినలేని పరిస్థితి అని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా వర్స్ట్ అయింది మోదీ గారి ప్రభుత్వంలో. మహిళలు తినలేని పరిస్థితి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది కరువైపోయింది. ఈరోజు పొలిటికల్ ఎంపవర్మెంట్ కరువైపోయింది. ఈ రోజు ఏ విధంగా ధరలు ఎక్కువైపోయినాయి అందరూ చూస్తూనే ఉన్నారు. సో మీ అందరికీ కూడా ఇవన్నిటిపైన మేము కొట్లాడటానికి 29కి జంతర్ మంతర్ కి భారీ ఎత్తున రాష్ట్ర ప్రెసిడెంట్స్ అందరూ, స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. ఆల్ ఓవర్ కంట్రీలో జంతర్ మంతర్ దగ్గర 29వ తారీఖు 10 గంటలకి ఈ ప్రొటెస్ట్ ధర్నా, పార్లమెంట్ ప్రొటెస్ట్ ముట్టడి అనేది చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున తెలంగాణ నుంచి కూడా మేము వెళ్తున్నాం. మా హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. హక్కులు అనేది కాలు రాస్తుంది మోదీ ప్రభుత్వం. ఎక్కడ కూడా వీళ్ళకి మహిళల పైన చిత్తశుద్ధి లేదు, ఉండదు. రాబోయే కాలంలో ఇంకా 5 స్టేట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మా డిజిట్ పెరిగినట్టయితే 100% రాహుల్ గాంధీ గారి నారీ న్యాయ కళ ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం. ప్రతి మహిళకి 8,500తో పాటు మేము చెప్పాం రాష్ట్ర ప్రభుత్వంలో 2,500 ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా 11,000 ఆర్థిక సహాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇవన్నీ ఎంతవరకు జరగదో
ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర జరిగిన తర్వాత చేసిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో మేము నిరసన కార్యక్రమాలు చేయడానికి ముందుకు దిగుతున్నాం. ఎందుకంటే ఎప్పటి వరకు బీజేపీ మహిళలకు న్యాయం చేయదో, ఈరోజు మహిళా సంరక్షణ అనేది పోయిందో, మీరంతా చూస్తున్నారు. అమెండ్మెంట్స్ అనేది పార్లమెంట్ తేలేదో, మేము మా హక్కుల కోసం పోట్లాడతాం. మా హక్కులు ఎప్పటి వరకు అయితే దొరకవో అప్పటి వరకు ఖచ్చితంగా ఇవన్నిటి గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి స్పెషల్ గా మహిళలకు ఉద్యోగాలు లేవు, మేము ఇస్తానని ప్రామిస్ చేశాం. వాళ్ళకి చాతగానప్పుడు దిగిపోవాలి, నరేందర్ మోదీ గారు రిజిగ్నేషన్ ఇవ్వాలి. కానీ మహిళలకు సంబంధించి మమ్మల్ని ఈరోజు ఆర్థికంగా కానీ మీరు చూసినట్టయితే చదువుకుందామన్నా కూడా ముందు చూపు చూడనటువంటి ఇట్లాంటి ప్రభుత్వాలని బొందబెట్టాలని చెప్పి పిలిపిస్తుంది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్. ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. జంతర్ మంతర్ ధర్నా ఖచ్చితంగా చెల్లెలందరూ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున 5,000 నుంచి 10,000 మంది హాజరవుతున్నారు. ఇదంతా కూడా చాలా మంది మహిళలు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరూ వచ్చి ఈ ప్రొటెస్ట్, పార్లమెంట్ ప్రొటెస్ట్ ధర్నాలో ఉండి పార్లమెంట్ ముట్టడికి బయలుదేరాలని చెప్పి మహిళా కాంగ్రెస్ పిలుపునిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఈ మధ్యన మేము వెళ్ళడం జరిగింది. 22nd కున్న ప్రొటెస్ట్ వాయిదా పడి 29th అయింది. అదే కాకుండా మేము మా నామినేటెడ్ పోస్టుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే చాలా తక్కువ సంఖ్యలో పదవులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారికి కూడా అప్పీల్ చేసుకున్నాం. ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి కూడా చెప్పాం, దీపాదాస్ మున్షి గారికి కూడా చెప్పాం. అదే విధంగా మా నేషనల్ ప్రెసిడెంట్ 33% కోసం రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుని 28th ఈ ప్రొటెస్ట్ కంప్లీట్, 29th ప్రొటెస్ట్ కంప్లీట్ అయినాక 28th 30th మా అందరినీ రాహుల్ గాంధీ గారితో కల్పించి ఇది ఒకసారి ముందుకు పెడతానన్నారు. సో మాక్సిమం ద నెంబర్ ఆఫ్ ఉమెన్ లిస్ట్ అనేది తొందరలోనే వస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన పరిణామం. 33% మా సోనియా గాంధీ గారు ఏదైతే ఇస్తానన్నారో ఖచ్చితంగా అది నెరవేరుస్తామని చెప్పి కేసీ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఆల్రెడీ స్టార్ట్ అయింది తమ్ముడు, మొన్ననే ఖైరతాబాద్ లో స్టార్ట్ అయింది. ఇంకా ఖైరతాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ లో స్టార్ట్ అయింది. మీరు 9.5 సంవత్సరాలు అడగని క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతారు. కేసీఆర్ దగ్గర కూడా రాని ప్రెస్ మీడియా మిత్రులని అది గమనించాలి. మీరు 9 ఏళ్ళు కాలేదు మా ప్రభుత్వం వచ్చి, కాబట్టి కొంచెం ఓపిక పట్టాలి. మీరు చూస్తున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి 8,000 కోట్లు బయట నుంచి తీసుకొస్తానన్నారు 6 గ్యారంటీలు కంప్లీట్ చేయడానికి. సో దయచేసి ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటాను. మహాలక్ష్మి స్కీమ్ రన్ అవుతుంది. ఈ రోజు దాని ఫిగర్స్ కూడా పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. మా హామీ ఒక్కటే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అంటే ఇచ్చిన దాంట్లో ఇంకా చాలా పదవులు ఉన్నాయి. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు మాకందరికీ కూడా పెద్దపీట వేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా కలిసాం, దీపాదాస్ మున్షి గారితో కూడా కలిసాం. అదే విధంగా కేసీ వేణుగోపాల్ గారు మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ తో పాటు రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి కూడా మెయిల్స్ పెట్టడం జరిగింది. సోనియా గాంధీ గారు ఇంతమందిని కలవలేరు కాబట్టి ఈసారి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ మాకు ఫైనల్ అయింది. ఖచ్చితంగా కలిసి 33% కాకుండా 50% రావాలని చెప్పి కోరుకుంటున్నాం మా చెల్లెళ్ళందరికీ. 50%, 51% ఉన్న మాకు తప్పేముంది 50% అడగడంలో. ఎంత ఇస్తారనేది ప్రెస్ మీడియా మిత్రులు అందరూ అడుగుతున్న సమాధానానికి వివక్ష జరుగుతుందని మీరు అంటున్నారు. లిస్ట్ రెడీ అయిందని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మరి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేస్తారు రేవంత్ అని చెప్పడం జరిగింది. అదే మాట దీపాదాస్ మున్షి గారు కూడా మాట్లాడడం జరిగింది. సో కష్టపడిన కార్యకర్తలందరూ కూడా పార్టీ రూలింగ్ లో లేనప్పుడు మహిళా కాంగ్రెస్ చాలా చాలా పని చేసింది. మీరందరూ చూసినారు. మీరందరూ కూడా దానికి దాన్ని ఏమంటారు, మేము ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి 100% అంటే లిస్ట్ అనేది మొట్టమొదటిగా ప్రామిస్ చేశారు నామినేటెడ్ పోస్టులకి.
ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో వాళ్ళకి ఇచ్చామని చెప్పింది ముఖ్యమంత్రి గారు. సో రాబోయే కాలంలో పెద్ద లిస్టు స్పెషల్ గా లేడీస్ ని వేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ లిస్టు కోసం మేము వేచి చూస్తున్నాం. చెల్లెళ్ళందరూ కూడా పనిచేసిన వాళ్ళకి కూడా పెద్దపీట వేస్తానని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. సో లెట్స్ సి, తొందరలోనే లిస్ట్ వస్తాదంటున్నారు. ఢిల్లీకి పోకనే ముందే లిస్ట్ ఇచ్చాం కానీ రాలేదు. ఢిల్లీకి పోయి వచ్చినాం, లిస్ట్ ఇచ్చాం. కాకపోతే ఇక్కడ మాకు కనపడ్డ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఆ రిప్రజెంటేషన్ రేవంత్ అన్న గారు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కి ఇవ్వమని చెప్పారు. నా పదవీ కాలం ముగిసింది, మరి 3 ఏళ్ళు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ప్రెసెంట్ అయితే ఎక్స్టెన్షన్ చేసినట్టే ఉన్నారు. 2 నెలలు అయింది కదా, 3 years 2 months అవుతుంది. మరి రేవంత్ అన్న బీసీలకు పెద్దపీట వేసినారు కాబట్టి ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్నా నేను, మరి కంటిన్యూ చేస్తారా మళ్ళీ వేరే పదవి ఇస్తాడా అనేది అన్న విజ్ఞతకే వదిలేశాం. సో వారు ఏ డిసిషన్ తీసుకున్నా ఏ రోజు సునీతారావు పదవులకు ఆశపడదు. ఇస్తే చేస్తాను, ఇవ్వకపోతే వీళ్ళందరితో పనిచేస్తాను. కాంగ్రెస్ కార్యకర్తను కరుడుగట్టిన కార్యకర్తను కాబట్టి, కాంగ్రెస్ జీన్స్ కాబట్టి పదవులను అడగకుండానే ఇచ్చారు ఇప్పటి వరకు. అదే విధంగా రేవంత్ అన్న కూడా పెద్దపీట వేస్తాడని ఆశపడుతున్నాం. నిరసన ఎందుకు అనుకుంటారు రెడ్డి గారు? పెద్దలందరినీ కలిసాము అనడానికి రీజన్ ఉంది కదా. యాక్చువల్ గా మేము వెళ్ళింది పార్లమెంట్ ప్రొటెస్ట్ ధర్నాకి.